షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. తల మొదలుకొని అరికాలు వరకు ఆయన చేతులతో నిన్ను చెక్కుకున్నాడు. ఇన్ని వేల కోట్ల జనాభాలో నీ వేలుముద్ర ప్రత్యేకం. అక్కడే అర్థమవుతుంది నిన్ను ఎంత ప్రేమగా ప్రత్యేకముగా చేసుకున్నాడో. నువ్వంటే ఆయనకు అంత ప్రేమ. నువ్వు ఆయనకు ప్రత్యేకం. రాజులైన యాజక సమూహం. సర్వ సృష్టిని ఒక్క నోటి మాటతో సృష్టించాడు, కానీ మానవుణ్ణి నిన్ను మాత్రము ఆయన చేతితో చేశాడు. ఆయన చేతి పని నువ్వే. అపవాది ఉక్కు పిడికిళ్ళలో చిక్కి పాపంలో పడిపోయినప్పుడు, శాపంలోనూ ఇబ్బందుల్లోనూ ఇరుకులోనూ పడిపోయినప్పుడు నిన్ను విమోచించటానికి ఆయనే స్వయంగా ఈ భూమి మీదకి తిరిగి వచ్చాడు. ఆయనే స్వయంగా పరిశుద్ధాత్ముని రూపంలో నీలో నివసించి నీకు ప్రతి మార్గమును బోధిస్తున్నాడు. నువ్వు ఎంత ప్రత్యేకమో ఒక్కసారి ఆలోచించు. ఆయన నీ మీద చూపిస్తున్న ప్రేమను గుర్తించు. ఆయనకు ఏమివ్వగలవు? హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తప్ప, ఆయన చిత్తానుసారం జీవించాలి అనే ఒక్క నిర్ణయం తప్ప, జీవించే విధానము తప్ప ఆయనకు నువ్వు ఏమి ఇవ్వగలవు? ఒక్కసారి ఆలోచించు. ప్రార్థన. దేవా, ఈ వాక్యము వింటున్నవారు తమ హృదయము మీకు ఇవ్వగలుగుటకు, మీ చిత్తానుసారముగా జీవించగలుగుటకు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.